ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కవితకు ఈడీ నోటీసులు. రేపు రావాలన్న ఆఫీసర్లు, లీగల్ టీంతో ఎమ్మెల్సీ చర్చలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబురాలు. వెరైటీ ముగ్గులు, ఎడ్ల పందాలు, పతంగుల సందడి. స్థానిక భాషల్లో గ్రామ స్థాయిలో వాతావరణ సమాచారం. మౌసం వెదర్ యాప్ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ధన్కర్. జ్యూరిక్లో సీఎం రేవంత్ కు తెలంగాణ ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. రాష్ట్రంలో పెట్టుబడులపై దావోస్ సదస్సులో ప్రయత్నాలు. ఆదివాసీ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తామన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా చంద్రశేఖర్ నియామకం. ఆంధ్ర పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా. షర్మిలకు హైకమాండ్ ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశం. రేపటి నుంచి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ పూజలు. 23 తర్వాత భక్తులందరూ దర్శనానికి రావచ్చన్న యోగి. జన్మన్ ప్రోగ్రాం ప్రారంభించిన ప్రధాని మోడీ. 1,00,000 మంది ఆదివాసీలకు ఇంటి నిర్మాణానికి సాయం. రెండో రోజు మణిపూర్లో కొనసాగిన రాహుల్ యాత్ర. రాజకీయ విద్వేషాలకు రాష్ట్రం బలైందని ఆవేదన. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు రాష్ట్ర ప్రజలు. పండుగలో రెండో రోజు అయిన మకర సంక్రాంతి సందర్భంగా పొంగళ్లు, పాయసాలు చేసుకున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో పండుగ కొత్త శోభ సంతరించుకుంది. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కైట్స్ ఎగరేస్తూ చిన్నారులు, యూత్ ఎంజాయ్ చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ, పల్లెపట్నం తేడా లేకుండా పండుగ చేసుకున్నారు ప్రజలు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు మహిళలు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా వెరైటీ ముగ్గులను వేశారు. V6 పై అభిమానంతో ఇంటి ముందు V6 న్యూస్ లోగోతో ముగ్గు వేశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. సంక్రాంతి పండుగ సందర్భంగా V6 న్యూస్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే V6 న్యూస్ వారు ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఎంతో సమస్యల కోసం పోరాడి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి సమస్యలు సాల్వేషన్ చేయడానికి ఎంతో కృషి చేసింది. కాబట్టి V6 న్యూస్కి మరియు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా జన్నారంలో 6 గ్యారెంటీలను వివరిస్తూ ముగ్గును వేసింది లావణ్య అనే మహిళ. సామాజిక మాధ్యమాలపై పెట్టే సమయాన్ని చదువు, కెరీర్ అభివృద్ధి కోసం కేటాయిస్తే అద్భుతాలు సాధించవచ్చని చెప్పాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రవణ్. యూత్ వాళ్ళు వచ్చేసి అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వాటికి బానిసైపోతున్నారు. సో యాక్చువల్గా అది నేను థింక్ చేసి అందరూ నార్మల్గా ముగ్గులు చాలామంది వేస్తారు, కానీ నేను ముగ్గులో ఒక మెసేజ్ ఇవ్వడానికై నేను ఈ ముగ్గు వేశాను. సో దీని ద్వారా ఒక్కరైనా ఇట్లా రోడ్ నుంచి పక్కకి నుంచి వెళ్లే వాళ్ళైనా అట్లీస్ట్ చూసైనా దీని నుంచి కొంచెం ఇన్స్పైర్ అవుతారేమో. ఇలా సమాజానికి సందేశాల రూపంలో ముగ్గులు వేశారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది పతంగులు. రాష్ట్రంలోని ప్రజలు కైట్స్ ను ఎగరవేసి ఎంజాయ్ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పెద్ద పెద్ద పతంగులు ఎగరవేశారు. చివరి రోజు కావడంతో విజిటర్స్ కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అమెరికా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కైట్స్ ప్రొఫెషనల్స్ పాల్గొని వివిధ ఆకృతిలో ఉన్న కైట్స్ ను ఎగరవేశారు. సంక్రాంతి పండుగతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గోదాదేవి, రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మకర సంక్రాంతి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే వేములవాడ రాజన్న గుడిలో కోడె మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ఇక రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ అభిరుచికి అనుగుణంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని పేర్చి భావితరాలకు నాటి గాథలను వివరించారు. కొందరు దేశంలోని జ్యోతిర్లింగాలన్నింటినీ ఒక్కచోట దర్శించుకునే విధంగా బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజా నోటీసులతో పొలిటికల్ హీట్ రేపింది. అయితే రేపటి విచారణకు కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలోనూ కవితను ఈడీ 3 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ వర్గాలు ధృవీకరించాయి. గతంలో 2 సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 2 రోజులు విచారించిన ఈడీ తీరుపై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ నెల 18న విచారణకు రావాలని 4వసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇప్పటి వరకు 3 నోటీసులపై కూడా ఢిల్లీ సీఎం విచారణకు హాజరు కాలేదు. 4వసారి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మహిళలను ఇంట్లోనే విచారించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు కవిత. ఇప్పుడు మరోసారి నోటీసులు రావడంతో విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై లీగల్ టీంతో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లో బిజీగా పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి అటెండ్ అవుతారు. దావోస్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రభుత్వ స్కూల్స్కు పూర్వ వైభవం తెస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సర్కార్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మంత్రులు. స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి అటెండ్ కానున్నారు. జూరిచ్ ఎయిర్పోర్టు నుంచి దావోస్ కు బయలుదేరారు సీఎం రేవంత్. సీఎం తో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉన్నత అధికారులు దావోస్ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రాధాన్యాలను ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం వివరించనుంది. 3 రోజుల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత అధికారులు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. తొలి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో ప్రసంగించాల్సిందిగా ఆయనను నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ జరిగే చర్చా గోష్ఠిలో పురోగమిస్తున్న వైద్య రంగంపై సీఎం మాట్లాడనున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ అనే అంశంపై ప్రసంగించనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ లో ఎకనామిక్ ఫోరం సదస్సు ముగిసిన తర్వాత 18న జూరిచ్ నుంచి లండన్ వెళ్తారు సీఎం రేవంత్. అక్కడి నుంచి 20న బయలుదేరి 21న ఉదయం వరకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రభుత్వ స్కూల్స్ కు పూర్వ వైభవం తెస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణలో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. ప్రజాభవన్ లో ఎస్టీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు బట్టి విక్రమార్క. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్లో జరిగిన భూ తగాదాల గొడవను కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ ఏనాడు ప్రోత్సహించదన్నారు. భూ వివాదంతోనే బీఆర్ఎస్ కార్యకర్త హత్య జరిగిందని చెప్పారు. కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు జూపల్లి. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదాల జరిగినటువంటి సంఘటన, దాన్ని ఎన్నికలై నెల రోజులు గడిచిన సందర్భంలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నమే బాధ అనిపిస్తుంది. చనిపోయిన మల్లేష్ కుటుంబానికి పరామర్శించడం తప్పు లేదు. డెఫినెట్ గా ఎవరు మరణించినా బాధ ఉంటుంది. ఆ కుటుంబానికి మేము కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. మాట్లాడి చిన్న తగాదాలు భూతాలను కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, కానీ అనవసరంగా రాజకీయ కక్షలు పెరిగిన కింద చెప్పేటువంటి తత్వం మాది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై విపక్షాలు చేసే చిల్లర విమర్శలను పట్టించుకోమని చెప్పారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు మంత్రి. దేవుని దగ్గర రాజకీయాలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు పొన్నం. కొంత మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొడతామనేటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి 5 సంవత్సరాలు
ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పరిపాలించే శక్తినిచ్చి ప్రజా సమస్యల మీద ఏమున్నా ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి మాకు ఆశీర్వదించమని కోరుతూనే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ఈ దేవాలయ అభివృద్ధి జరిగే విధంగా మా బాధ్యత తీసుకుంటాం. అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. మోదీ రామాలయాన్ని బీజేపీకి చెందిన టెంపుల్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. అయ్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో టెంపుల్ జరిగే దాంట్లో కంటే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో స్వయంగా వారి పార్టీ నాయకులు ఆ ట్రస్ట్ లో ఉన్న వీళ్ళంతా కలిసి మెలిసి ఉండి దీన్ని ఒక బీజేపీ కార్యక్రమం లేక బీజేపీ పార్టీ దేవాలయం లాగా తయారు చేస్తున్నారు. ఇది రాముడు దేవాలయం, రాముడు ఆలోచన, రాముడు సిద్ధాంతం దానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని వక్రీకరిస్తున్నారు కాబట్టి మేము ఓటర్లేదు తప్ప మేము రాముడు దేవాలయానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఆయన అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెట్టారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, తమిళనాడులో రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. ఫేస్బుక్ నుంచి వచ్చే పోస్టులకు ఎవరూ స్పందించొద్దన్నారు మంత్రి దామోదర. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు. ఆదివాసీల మౌలిక వసతుల కల్పనకు జన్మన్ కార్యక్రమం చేపట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా యూపీ నేత చంద్రశేఖర్ను నియమించింది హైకమాండ్. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ప్రచారం, బహిరంగ సభల నిర్వహణ, రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు క్లస్టర్స్ ను నియమించింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. దేశవ్యాప్తంగా ఆదివాసీల మౌలిక వసతుల కల్పనకు జన్మన్ కార్యక్రమం చేపట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్య నగర్ లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి. 18 రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మంజూరు చేయడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మొదటి జాబితాలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ దిశలో మనం ఆలోచన చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఐ విల్ మానిటర్, నేను పర్యవేక్షిస్తాను. మన వికారాబాద్ జిల్లా హైదరాబాద్ కు చాలా దగ్గర ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ సాగునీటి సౌకర్యం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క వికారాబాద్ జిల్లాను మనమందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తుంటారన్నారు. కేంద్రం నిధులతో స్వదేశీ దర్శన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సందర్శకుల కోసం కాటేజీలు, పార్కుల నిర్మాణం, సైకిల్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వికారాబాద్ జిల్లా మరి కోటిపల్లికి సంబంధించినటువంటి బోటింగ్ ఏరియాలో ఉన్నాము. నేను కొద్ది నిమిషాల క్రితమే ఫార్మల్గా బోటింగ్ చేసి చూశాను. చాలా అద్భుతంగా మంచి అనుభూతి ఉన్నది. ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా యూపీ నేత చంద్రశేఖర్ ను నియమించింది హైకమాండ్. గతంలో ఇదే పోస్టులో మంత్రి శ్రీనివాస్ పనిచేశారు. మంత్రి శ్రీనివాస్ కు పంజాబ్ బాధ్యతలు అప్పగించడంతో 2 ఏళ్లుగా బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు రేపు హాజరు కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు.
కాగా రేపు విచారణకు రావాలని కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు రేపు హాజరు కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. కాగా రేపు విచారణకు రావాలని కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు రేపు హాజరు కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు కవిత. లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. కాగా రేపు విచారణకు రావాలని కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులతో కొత్త డ్రామాకు తెరలేపి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన బీజేపీకి వచ్చినట్టు అనిపిస్తుంది. గతంలో కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇచ్చి అక్కడ మనీష్ సిసోడియా డిప్యూటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.